అర్ధరాత్రి గుసగుసలని చెప్పి మిట్ట మధ్యాహ్నం అప్లోడ్ చేస్తావేమిరా అని మీరు అనొచ్చు. కానీ పరిస్థితి బాలే. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిన వాళ్ళకి తెలుసు, నేను చెప్పాను కొంచెం హెడ్ఏక్గా ఉంది, బాగాలేదు, సో వీడియో అప్లోడ్ చేయలేను, మార్నింగ్ చేస్తా అని చెప్పా. సో ఐ సిన్సియర్లీ అపాలజైజ్ ఫర్ దట్. యాక్చువల్గా ఇప్పుడు కూడా బాలే. సో అయినా మంచి కంటెంట్ ఉంది. మన దరిద్రం ఏంటంటే రొట్ట కంటెంట్ అంతా ఉన్నప్పుడు తెల్లవారుజాము 5-6 వరకు ఉంటాం. మంచి కంటెంట్ ఉన్నప్పుడేమో మనం హెల్త్ సహకరించలేదు. బట్ లేట్ అయినా బాగా చెప్తా, ఎనర్జీ డ్రాప్ కూడా అవ్వనివ్వను, బలంగా చెప్తా. మంచి మంచి కాన్వర్జేషన్లు అయ్యాయి. మెయిన్గా పవన్ కళ్యాణ్ ఏడిచిన దగ్గర నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు క్లియర్గా చెప్తా. ఏడుపు ఫేక్ అనట్లేదు, ముందుగానే అండర్లైన్ చేసి చెప్తుంది. ఏడుపు ఫేక్ కాదు, ఎమోషన్ ఫేక్ కాదు. కానీ మన ఎమోషన్కి ఒక వర్త్ ఉండాలి కదా, అంత వర్త్ కాదు అక్కడ. ఎందుకు వర్త్ కాదో చాలా క్లియర్గా చెప్తా. తనూజ కోసం ఏడిపోయిందో, రితు కోసం ఏడుపు, ఆ డిమాండ్ పవన్ కోసం ఎందుకు అంత కన్సర్న్? నేను దేకలేనప్పుడు నీకు ఎందుకు అంత కన్సర్న్? మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఎమోషన్ తప్పనట్లే, ఫేక్ అనట్లే. నువ్వు ఎలాంటి వాళ్ళ గురించి ఆడాలి తెలుసా? నీ పక్కన అంత మంచి ఫ్రెండ్ ఉంది కదా శ్రీజ ఎప్పుడైనా బాధపడినా నీ వల్ల డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అప్పుడేడు, దానికి ఒక అర్థం ఉంది. ఇలా ఫేక్ మనుషులు ఇలా అంటే ఆ పర్సన్ బై డిఫాల్ట్ ఫేక్ అని చెప్పట్లేదు, రితు కానీ తను కానీ. వాళ్ళు కళ్యాణ్తో ఉన్న రిలేషన్ ఫేక్. నువ్వు అలాంటి ఫేక్ రిలేషన్స్కి ఏడిస్తే నీ ఏడుపుకి అర్థం ఉండదు, చూడడానికి కూడా బాగోదు. స్ట్రాంగ్ ప్లేయర్ అంటే ఏడవకూడదని కాదు, చెప్పాను కదా. శ్రీజ లాంటి వాళ్ళు ఏమైనా చేసినా ఏమైనా జరిగినా అప్పుడు ఏడు, అర్థం ఉంటుంది. నాకు అలాగే అనిపించింది. రితు చౌదరి తను చేసిన మిస్టేక్ తనకు అర్థమైపోయింది. నిన్న చాలామంది అడిగారు, నేను యాక్చువల్గా చెప్పాను, 2000లో చెప్పాను, చాలామందికి అర్థం కాలేదనుకున్నా మెయిన్ ఎపిసోడ్లో. సరే చాలా ఉన్నాయి కాన్వర్జేషన్లు, మాట్లాడదాం, ల్యాక్ చేయను, ఆల్రెడీ లేట్ అయింది. సో వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే అండ్ వెల్కమ్ టు మిడ్ నైట్ రివ్యూస్. ఆఫ్టర్నూన్ పెట్టి మిడ్ నైట్ రివ్యూస్ అంటాను, అలా ఉంది. సో వీడియో చూసే ముందు లైక్ చేయండి. ఎక్కువ మందికి పుష్ వెళ్తుంది, అంతకుమించి చేయలేదు. అసలే సీజను కిందకి జారిపోతుంది కాబట్టి రికమెండేషన్లో కూడా పడట్లే, అది మ్యాటరు. సబ్స్క్రైబ్ చేయకపోతే చెయ్యండి. 1000 మంది అనుకుంటా, 1100 వస్తే 50,000 అవుతుంది. ఎప్పుడవుతుంది చూద్దాం. బట్ మీరు మాత్రం బలంగా సబ్స్క్రైబ్ చేయండి. మన ఉంది, ఒక రోజు ఉంది, మాట్లాడదాం గట్టిగా. సో రకరకాల అంశాలు జరిగాయి. కళ్యాణ్ అంశం చివరి జరిగింది, మనం చివరే మాట్లాడుకుందాం. ముందు కూడా చాలా రితు చౌదరి కాన్వర్జేషన్ అయింది, రితు చౌదరి మాస్క్ మ్యాన్ మంచి కాన్వర్జేషన్ అయింది. నెక్స్ట్ ఇమాన్యువల్ది కాన్వర్జేషన్ అయింది, తనూజది కాన్వర్జేషన్ అయింది. అన్నీ టచ్ చేద్దాం, ఎవరిది రైట్ ఎవరిది రాంగో. దీనికంటే ముందు ఒక పాయింట్ చెప్తాను, మర్చిపోతాను. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా చెప్పాను, మీకు ముందు కూడా చెప్పాను. ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళు. మీరు వేరే రివ్యూలు రీల్ నాకు పంపితే దానివల్ల ఉపయోగం ఉండదు. నేను ఆల్రెడీ ఒకసారి చెప్పా, ఒక సిచ్యువేషన్ జరిగింది, అందులో 10 రివ్యూలు రైట్ అనిపించింది, నాకు రాంగ్ అనిపిస్తే రాంగ్నే చెప్తా. మీరు నాకు షేర్ చేయడం వల్ల, నన్ను ట్యాగ్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు. సేమ్ తనూజ విషయంలో కూడా నేను నాకు ట్యాగ్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. అయ్యా నేను కొట్టలేనయ్యా భజన్, అక్కడ తప్పు అంటే తప్పనే చెప్తా. తనూజ గారు బాగా ఆడినప్పుడు చాలా సందర్భాల్లో బాడారని చెప్పి, అంతెందుకు ఆ పోపు విషయం దగ్గర సంజన తనూజ విషయంలో నేను తనూజకే స్టాండ్ తీసుకున్నాను. ఎందుకంటే తనూజ కరెక్ట్ అనిపించింది, అక్కడ కావాలని ఏడవలేదు, కావాలని గొడవ పెట్టలేదు అనిపించింది. ఇంకా సంజన గారే ఫేక్గా చేసి కంటెంట్ కోసం గొడవ పెట్టారు అనిపించింది. అప్పుడు మీకు కనబడట్లే. సో సిచ్యువేషన్ తగ్గట్టు మాట్లాడతా తప్ప రోజంతా తనూజ డప్పు కొట్టాలి, రోజంతా సంజన డప్పు కొట్టాలి, రోజంతా మాస్క్ మ్యాన్ డప్పు కొట్టాలి, లేదా తెలివిగా ఎక్కడైతే లేపాలో అక్కడ అలాంటివి మన వల్ల కాదు. నిన్న నాకు తనూజ నిజంగానే ఓవర్ అనిపించింది, ఏడుపు ఓవర్ అనిపించలే. ఓకే, అర్థమైంది, మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఆడారు, అక్కడ ఓడిపోయారు, అదే. సో ఆ డెసిషన్ గురించి మాట్లాడదాం. తర్వాత బాధ వస్తుంది, ఏడవండి. అంత బాత్రూంలోకి వెళ్ళి ఎవడో పోయినంత ఏడిచేంత సీన్ లేదు అక్కడ. ఎందుకంటే చాలామందిని చాలామంది డిస్క్వాలిఫై చేశారు, రూల్స్ సరిగ్గా ఫాలో అవ్వలేదని. నేను ఇంకో విషయం చెప్తానండి. అసలు తనూజ గారికి అసలు ఆల్రెడీ బెనిఫిట్ వచ్చింది ఈ వారం, చాలామంది చెప్పట్లే. ఆల్రెడీ ఆమెకు ఒక ఇమ్యూనిటీ వచ్చింది. ఇమ్యూనిటీలో సపోర్ట్ చేసినప్పుడు తీసేసుకుంటాము, ఇమ్యూనిటీ బ్యాచ్ పెట్టేసుకుంటాము, తొడిగించుకుంటాము. ఇక్కడ రూల్స్ ఫాలో అవ్వలేదని చెప్పి ఇమాన్యుల్ ఫ్రెండ్ ఎందుకు అలా చేస్తాడు? పేరుగా ఆడాడు, చెప్తే ఫీల్ అయిపోతాం, ఏడ్ చేస్తాం, బాత్రూంలోకి వెళ్ళి బకెట్లు తడిపేస్తాం. అంటే ఏంది? ఇంకా ఏది చేసినా రైట్ అని చెప్పాలా? మళ్ళీ బొక్కడి రీజన్లు చెప్తారు. గేమ్ మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టాలి. ఫస్ట్ నుంచి పెడితే ఎవడైనా ఊరుకుంటాడా? లేదా అదే గేము ఇప్పుడు ఇమాన్యుల్ రైట్ అని చెప్పాడు అనుకోండి, తనూజ సినిమా ఆదివారం రోజు నాగార్జున గారు టెలికాస్ట్ చేస్తే అందరూ లేచి చెయ్యెత్తుతారు, సార్ ఇమాన్యుల్ చేసింది రాంగ్ సార్ అని. ఈ ఫస్ట్ తనూజ ఎత్తుతుంది, అవును సార్ ఇమ్ము రాంగ్ చేశాడు సార్, ముందే చెప్పుకుంటే నేను డ్రాప్ అయిపోతుంది సార్. ఇట్లానే ఉంటుంది వ్యాపారం.
ఇమాన్యుయల్ చేసింది 100% కరెక్ట్, పీరియడ్. దీనికి మీరు ఎంతమంది రివ్యూలకు ట్యాగ్ చేసిన ఇదే చెప్తా, ఇమాన్యుయల్ చేసింది రైటే, ఆ గేమ్ అలానే చెప్పాలి. టాస్కులు కొన్ని టాస్కులను మధ్యలో ఇంటరప్ట్ చేయడానికి అవ్వదు, బుర్ర ఉన్నోడికి అర్థమవుతుంది. ఆ టాస్క్ ఎలా ఇంటరప్ట్ చేస్తారు? ఆ టాస్క్ ఫస్ట్ నుంచి పెడితే ప్రతి ఒక్కరు ఫస్ట్ నుంచి పెట్టమంటాడు, ఇక ఎప్పటికీ అవ్వదు అది. ఇమాన్యుయల్ ఏదైతే చేశాడో పర్ఫెక్ట్, దానికి మళ్ళీ ఎందుకు అర్థమవుతుంది. భజన నేను కొట్టను, భజన మళ్ళీ చెప్తున్నా, అవసరం ఉంటేనే భజన కొడతాను. నన్ను వచ్చి భజన కొట్టమంటే వర్కౌట్ అవ్వదండి ప్లీజ్. ఎంత పెద్ద తోపు కంటెస్టెంట్ రాంగ్ అయితే రాంగ్ అని చెప్పేస్తాను. ఎందుకు క్లారిఫై చేస్తున్నాను అంటే ఆ తాకి నన్ను ఎక్కువైంది, ఇక్కడ కూడా ఇదే జరుగుద్ది కాన్వర్సేషన్. అందుకే ముందుగా చెప్తే మీకు అర్థమవుతుంది నేను ఏ డైరెక్షన్లో వెళ్తున్నాను అనేది, మనం ఏ డైరెక్షన్లో వెళ్ళబోతున్నాం అనేది. అది డిమాండ్ పవన్ చూస్తే చాలా కన్నింగ్గా వరస్ట్గా అనిపించాడు. మళ్ళీ చెప్తా, కన్నింగ్ వరస్ట్. ఎందుకురా అంటే ఈజ్ నాట్ రియల్, ఈజ్ ఎ ఫేక్ ఫ్రెండ్. అది కళ్యాణ్ తెలుసుకోవాలి. శ్రీజకి ఆల్రెడీ అర్థమైంది, కళ్యాణ్కి తెలుసుకో బాబు. కళ్యాణ్ నువ్వు ఏడవడం కాదు, ప్రాపర్ పర్సన్కి ప్రాపర్ స్టాండ్ తీసుకో. అలాంటి అన్వర్తి పర్సన్లు మనల్ని బెదిరించారని, మనల్ని పక్కన పెట్టారని, మనతో మాట్లాడట్లేదని నువ్వు ఏడిస్తే ఈ ఏడుపు విలువ ఉండదు. డిమాండ్ పవన్ ఎంత వరస్ట్గాడంటే చెప్తున్నా, ఆల్రెడీ నువ్వు 2 సార్లు కెప్టెన్ అయ్యో, లెక్క కూడా సహకరించదు. 2 సార్లు కెప్టెన్ అయ్యో. మిగిలిన వాళ్ళు ఉండదా? ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేని వాళ్ళు ఆడాలని ఉంటుంది కదా. సో 3 రోజులు ఆడిన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలనే కోరుకుంటారు కదా. సో వీళ్ళు అలానే కదా ఇచ్చారు. నువ్వు ఎందుకు వచ్చి బెదిరిస్తున్నావు? నన్ను కానీ తీసుకోకపోతే మీకు నాకు టైం వచ్చినప్పుడు నువ్వు సపోర్ట్ చేయను, మిమ్మల్ని లాగేస్తాను. అసలు నీ బుర్ర తక్కువ బ్రెయిన్కి అర్థం కానిది ఏంటంటే 3 రోజులు నువ్వు కూడా ఆడి దొప్పించుకున్నావు. ఆ ఇమ్యూనిటీ టాస్క్లో నీదే రోల్ ఉంది, ఆ లూడో టాస్క్లో నీదే రోల్ ఉంది, ప్రతి దగ్గర నీ రోల్ ఉంది. నీ నిబ్బా బుర్రకి అది అర్థం కావట్లే. అర్థం కాక నేను కనబడట్లేదు. ఏమంటాడు చూడండి, నేను ఈ వీక్ కెప్టెన్ అయితే నెక్స్ట్ వీక్ ఇంక అడగనరా అంటే సిగ్గుందా? కిందనైనా సిగ్గుందా అసలు? అంటే 3 వారాలు కెప్టెన్ అయిపోయిన తర్వాత ఇంకా అడిగితే మొఖం మీద ఇందులో బూతులు వస్తాయి. అవ్వు 10 వారాలైన కెప్టెన్ అవ్వు, జెన్యూన్గా అవ్వు, ప్రాసెస్ ప్రకారంగా అవ్వు. అంతే తప్పి బెదిరింపులు ఏంది? అడగడట నేను ఈ వీక్ అస్సలు కనబడలేదని అంటే నువ్వు ఆడితే కనబడతావు. నీది కూడా అక్కడ ఆట ఉంది, నీ బుర్రకు అర్థం సావట్లే. నీ పాత్ర చాలా ఉంది. దివ్యానిక్తో కూడా చాలాసార్లు చెప్తుంది లైవ్లో, ఒరే ఆడిది చాలా రోల్ ఉంది కదరా ఈ వారం అంతాను, ఆడిందుకు నేను ఆడట్లేదు అనుకుంటున్నాడు, నేను కనబడట్లేదు అనుకుంటున్నాడు, ఆడి కూడా ప్లేయరే కదా అని. మనోడికి తెలుసో తెలియదో మరి తెలియదు, కానీ ఇక్కడ ఓవర్ యాక్షన్, బెదిరింపులు. దానికి ఇద్దరు చాలా హట్ అయ్యారు, కళ్యాణ్ శ్రీజ. వాళ్ళ ముందే అంటాడు చాలా వరస్ట్ బిహేవియర్. మీరు ఇప్పుడు ఈరోజు ప్రోమో కూడా వచ్చింది, మన దరిద్రంగా ప్రోమో రివ్యూ చేద్దామని మిడ్నైట్ది ఉంది. సో అది సరే, ఆల్రెడీ లీక్ ఇచ్చాను కదా, రాము కెప్టెన్ అవుతాడు. మీకు అర్థమైంది కదా, డిమాండ్ పవన్ ఆ గ్రడ్జ్ అలా క్యారీ చేసి పవన్ కళ్యాణ్ రిమూవ్ చేసేసాడు. ఈ మనిషిన మన ఫ్రెండ్ అనుకుంటాం అంటే కళ్యాణ్జీ తెలుసుకో, ఎవరు రియల్ ఫ్రెండో ఎవరు వెన్నుపోటు కట్టప్పలో తెలుసుకో. ఫ్లోరా అంటది గేమ్లో కొట్టుకోవచ్చు. ఫ్లోరా రైట్ అంటే చాలా దగ్గర ఏడుస్తుంది. నాకు ఏమర్థమైందంటే ఏడుస్తుంది. అండ్ ప్యారలల్ యూనివర్స్లో అంటే ప్యారలల్ స్క్రీన్ ప్లేలో రితు ప్రతి ఒక్కడే అడుగుతుంది, నేను చేసింది రైటే కదా, రాంగ్ ఏమైనా చేశానా, రాంగ్ ఏమైనా జరిగిందా. నిజంగా రాంగ్ చేసిన వాళ్ళు అన్నిసార్లు అడుగుతారు కాబట్టి, ఆమె నిజంగా ఏదో రాంగ్ చేసిందని ఆ మనస్సాక్షి కనిపించింది కాబట్టి అంతమందిని అడిగింది అనిపించింది. నిజంగా అక్కడ రాంగ్ జరిగింది కాబట్టి ఎప్పుడు అంత ఏడవలేని ఫ్లోరా ఏడిచింది అని నాకు అనిపించింది. తర్వాత నేను చెప్పా, రీతూ చౌదరి ఆడిన గేమ్ రైటా రాంగ్ అంటే రాంగ్ని లేదు అలా అని చెప్పి ప్రతిదీ పబ్లిక్కి అంటే ఎలా ఉంటుందంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు ఇమాన్యుయల్, సూపర్ ఎగ్జాంపుల్. నేను ఏదైతే చెప్దాం అనుకున్నాను అదే చెప్తాడు. ఇప్పుడు మనీష్ ఆ పెయింట్ టాస్క్లో పెయింట్ని తన్నేసాడు చూసారా, అక్కడ తన్నకూడదని ఏం రూల్ లేదు, తన్ను ఆడాడు. తర్వాత ఏమైంది, అక్కడ గెలిచినా గెలకపోయినా పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓడిపోయాడు. అలాగే కొన్ని పబ్లిక్కి నచ్చవు, ఎలా గెలిచామనేది కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు తను బ్లాక్ చేసింది కదా, బ్లాక్ చేయకుండా కూడా తనకు తను ఓన్గా కూడా ఆడొచ్చు. బ్లాక్ చేయడం స్ట్రాటజీ, అది రాంగ్ అనట్లే, అది ఫౌల్ అనట్లే, కానీ ఎలా విన్ అయ్యాము ఎలా ఆడాము అనేది కూడా జనాలు చూస్తారు. సో జనాలు దాని బేసిస్లో జడ్జ్ చేస్తారు. ఇక్కడ రితూ చౌదరి అలా బ్లాక్ చేయడం జనాలకు నచ్చలేదు. రితువుకి అది అర్థమై అందరు హౌస్ మేట్స్ అందరికి వెళ్ళి నేను తప్పు చేశాను, కరెక్ట్గానే నేను స్ట్రాటజీయే కదా ఆడి, నువ్వు ఫౌల్ ఏమని. రైటే, స్ట్రాటజీ ఆడావు. మనం ఎలాంటి స్ట్రాటజీలు అప్లై చేస్తామో అది ఆడియన్స్కి నచ్చాలి, మన స్ట్రాటజీ కరెక్ట్గా ఉందా లేదని. ఈ స్ట్రాటజీ ఏంటంటే పక్కవాడిని తొక్కే స్ట్రాటజీ. పక్కవాడిని తొక్కకుండా నీకు హెల్ప్ అయ్యే స్ట్రాటజీ అనుకోండి, పబ్లిక్ మెచ్చుకుంటారు. బట్ ఇప్పుడు నువ్వు చేసిన స్ట్రాటజీ, ఆ బ్లాక్ చేసిన స్ట్రాటజీ నీ పక్క కోప్లేయర్కి ఎఫెక్ట్ అయింది, అందుకు అది జనాలకు నచ్చలే. అది నీకు అర్థమైంది, అందుకని అన్నిసార్లు పిసుకుంటున్నారు మీరు. సో ఫ్లోరా సైనిగర్ ఏడవలో తప్పులేదు. ఎందుకురా ఏడిచారంటే
సేమ్ ఇక్కడ తనూజది వచ్చేసరికి ఆమె ఫౌల్ ఆడింది, ఆమె ఇండివిజువల్గా ఆమె ఫౌల్ ఆడింది. ఇక్కడ ఆమె ఫౌల్ ఆడలే, ఇంకొకరు ఒక ఏదో స్ట్రాటజీ అప్లై చేయడం వల్ల ఆమెకి ఇంపాక్ట్ అయింది, అందుకు ఏడిచింది. ఏడ్చినా కూడా ఈమె సెటిల్గా ఏడ్చాడు తప్ప బాత్రూమ్కి వెళ్ళిపోయి గంట సీన్ చేయలేదు. బట్ తనూజ చాలా పెద్ద సీన్ చేసింది, గివెన్ దట్ ఆమె ఫౌల్ గేమ్ ఆడారు. అది డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఫ్లోరా అందుకే అంటది గేమ్లో కొట్టుకోవచ్చా అని చెప్పి. రితు అంటది నేనేం చేశాను అంటే, ఇది రితు ఏమికి చెప్పదు, వేరే వాళ్ళకి చెప్తుంది. నేనేం చేశారా, క్రాస్గా వచ్చా, అది నా స్ట్రాటజీ. బర్నీ విన్నింగ్ మూమెంట్ ఎంజాయ్ చేయరా అని చెప్పి ఈమె దగ్గర ఇలా చెప్పి ఇంకొకరి దగ్గరికి వచ్చి ఏం చెప్తాడంటే పబ్లిక్ ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్ అంటే చెప్తాడు. అంటే అక్కడ మ్యాటర్ ఏంటంటే అక్కడ చూసిన వాళ్ళందరికీ తెలుసు అక్కడ తేడాగా గేమ్ అయింది. రితు ఓకే స్ట్రాటజీ అప్లై చేసింది, అది ఫౌల్ కాదు, బట్ పబ్లిక్ నచ్చదని. సో రితు అందరి దగ్గరికి వచ్చినా అందరికీ తెలిసినా కూడా చెప్పలేకపోతున్నారు. నువ్వు ఆడింది కరెక్టే కానీ ఫెయిర్ ప్లే అవార్డ్స్ ఉంటాయి కదా అక్కడ మిస్ అవుతుంది అని ఎవరు గట్టిగా చెప్పలేకపోతున్నారు. బట్ అందరికీ తెలుసు, అందరూ ఆర్టిస్టులే. సో నాగార్జున గారు చెప్తారు అది ఎంతవరకు ఫెయిర్ అన్ఫెయిర్ అనేది. సో ఇక్కడ నేనేం చెప్తాను అంటే ఫ్లోరా సైని గారు ఇక్కడ అలా బాధపడ్డంలో తప్పు లేదు. అప్పుడు మీరు మళ్ళీ ఇదే అంటారు ఫ్లోరా సైని బాధ నీకు కనబడుతుంది, తనూజ బాధ ఎందుకు కనబడట్లేదు. నేను ఆల్రెడీ చెప్పాను ఫ్లోరా సైనికి ఇంపాక్ట్ ఈమె వల్ల అయ్యింది, ఓకే. అండ్ ఆమె ఇంత సీన్ చేయలేదు తనూజ ఫౌల్ గేమ్ ఆడి అంత సీన్ చేయాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. నెక్స్ట్ శ్రీజ ఏంటంటే స్ట్రాటజీ ఫాలో అవడంలో తప్పు ఏం లేదు కాదు, బట్ ఆ తర్వాత ఏమైనా జరిగితే పబ్లిక్ విల్ డిసైడ్. శ్రీజ ఏమంటదంటే అందరికీ అంత కనబడదు కదా, నువ్వు స్ట్రాటజీ అప్లై చేసిన తర్వాత నువ్వు ఆ ప్రాసెస్ లేదని ఫౌల్ ఆడితే పబ్లిక్గా డిసైడ్ చేస్తుందని. అది కానీ అక్కడ లైవ్లో చూపించలేదు, మెయిన్ ఎపిసోడ్లో చూపించింది అదే. అక్కడ వరకు అప్లై చేసిన స్ట్రాటజీ ఈజ్ నథింగ్ బట్ బ్లాకింగ్ హర్. అది పబ్లిక్కి నచ్చలేదు. నాకు ఇప్పటి వరకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం 10లో 9 మందికి నచ్చలేదు స్ట్రైట్ అవే. నన్ను కూడా తిట్టారు ఏంటి బ్రో అదేం కరెక్ట్ అని చెప్పి. నేనేం చెప్పానంటే ఫౌల్ కాదు అదో స్ట్రాటజీ, బట్ అన్ని స్ట్రాటజీలో పబ్లిక్ నచ్చలేదు లేదు అని చెప్పాను. తర్వాత అయిపోయింది. ఇమాన్యుల్ వచ్చి ఫ్లోరాకి అలా చెప్పాడు, అలా గేమ్ ఆడాను అని. ఇమాన్యుల్ ఫ్లోరాకి ఏం చెప్తాడంటే అలా గేమ్స్ ఫ్లోరా సైని గారు నేను ఇంకా గేమ్లు ఆడను ఇవన్నీ అని ఫీల్ అవుతే అలా గేమ్లు ఆడినకు ఏమైనా తప్పు ఉంటే ఆడియన్స్ డిసైడ్ చేస్తారు, నువ్వు అలా అనకు అని చెప్పి మంచిగా కన్సోల్ చేస్తాడు ఫ్లోరా సైని. ఎగ్జాంపుల్ కూడా చెప్తాడు, పెయింట్ గేమ్ మనీష్ది స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు బట్ అది పబ్లిక్ నచ్చలేదు కాబట్టి ఆయన ఎలిమినేట్ అయ్యాడు అని చెప్తున్నాడు. నేను ఇప్పుడు ఇందాక చెప్పిన పాయింట్ అంటే అక్కడ ఏం హింట్ ఇస్తున్నాడు ఇమాన్యుల్, అక్కడ రితుది చిన్న తేడా జరిగిందనే కదా. హౌస్ మేట్స్ అందరికీ తెలుసు, బట్ వీళ్ళు ఎవరు ముఖం మీద చెప్పట్లేదు రితు చౌదరి. అవి సేఫ్ గేమ్ లక్షణాలు చెప్పాలి. విన్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు రితు, ఎలా విన్ అయ్యాం అనేది ఇంపార్టెంట్. నువ్వు అలా ఆమెను బ్లాక్ చేయకుండా కూడా నువ్వు విన్ అవ్వచ్చు. సో ఆడియన్స్ అలాంటి విన్ నచ్చదు, మేబీ అది తేడా వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పేస్తే అయిపోయింది. ఇక్కడ పవన్ ఇమ్ముకి ఏం చెప్తాడంటే గేమ్ ఫస్ట్ నుంచి పెట్టాల్సింది, ఎక్కడ ఆగారో అక్కడి నుంచి పెట్టాల్సింది అంట. కళ్యాణ్ ఇది అర్రే ఎక్కడెక్కడో పోయింది. నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ఇమాన్యుల్ ఏదైతే డెసిషన్ తీసుకున్నాడో అది 100% కరెక్ట్ డెసిషన్. ఎందుకురా అంటే కొన్ని టాస్కులు ఫస్ట్ నుంచి పెట్టలేము, అలాగే హడ్డల్ టాస్క్ ఫస్ట్ నుంచి పెట్టలేము. ఫస్ట్ నుంచి పెడితే ప్రతి కూడా అదే కోరుకుంటారు. అలా అని చెప్పి ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి కూడా పాజ్ చేసి రెజ్యూమ్ చేయలేము. అలాంటి గేమ్ ఇది. ఈ గేమ్ ఏంటంటే స్టార్ట్ నుంచి ఎండ్ అయిపోయిన తర్వాత ఎవరైతే తప్పారో రూల్స్ తప్పారో అది స్ట్రైట్ అవే వెర్డిక్ట్ ఇచ్చడమే. ఏమి ఇప్పుడు సేమ్ ఇదే టాస్క్ ఇమ్యూనిటీ టాస్క్లో కూడా అలానే అయ్యింది కదా. ఆ టాస్క్ అంతా అయిన తర్వాత చెప్పారు కదా బోత్ ఆర్ డిస్క్వాలిఫైడ్ అని, 2 టీంలు డిస్క్వాలిఫై చేశాడు కదా సేమ్ డిమాండ్ పవన్. సో ఇప్పుడు ఇమాన్యుల్ చేస్తే తప్పేమైంది. ఇక్కడ మాస్క్ మ్యాన్ రితు చౌదరికి వాల్యుబుల్ పాయింట్స్ చెప్తాడు, బట్ బొక్కే రితు చౌదరి అది పట్టించుకోదు వినిపించుకోదు అనుకోండి. ఏదైతే నెగిటివ్ అవుతుంది ఏడిస్తే నెగిటివ్ అవుతుంది అంటే ఎందుకు ఏడుస్తున్నావు, నీకు లక్క లేదని ఎందుకు ఏడుస్తున్నావు. బట్ నిజం చెప్పాలంటే నీకు లక్క ఉంది. నీకు లక్క లేకపోతే చాక్లెట్లు వస్తాయా, బ్రౌనీ వస్తుందా, చికెన్ వస్తుందా, పులిహోర వస్తుందా. సో మీరు అలా లక్క లేదని చెప్పి ఏడవకండి. నాకు తనుజ పైన కూడా ఎంపతి ఉంది, కాకపోతే క్లియర్గా మిస్టేక్లు చేసింది అని ఒప్పుకుంటున్నారా. మాస్క్ మ్యాను చెప్తున్నాడు, ఎవరో మిగిలిన ఆయన పేరు ఏంది ఇమాన్యుల్ చెప్తున్నాడు, హౌస్లో అందరికీ తెలుసు తనుజ మిస్టేక్ చేసిందని. కానీ ఓవర్ యాక్టింగ్ ఎందుకురా అంటే ఆ పెద్ద బయట కొంచెం స్టార్ కంటెస్టెంట్ ఫుటేజ్ వస్తుంది అని చుట్టూరు ఉంటాను అంతే. దిస్ ఇస్ హార్ష్ రియాలిటీ. రితు చౌదరి మాస్మెన్ ఏం చెప్తాడంటే ఫ్లోరా గారికి ఎందుకు సంజన గారు ఎక్కిస్తున్నారు,
రితు అంటుంది మన మాస్ మీద, ఫ్లోరా గారు ఏడుస్తుంటే సంజన గారు ఎందుకండి ఎక్కిస్తున్నారు, ఐ హ్యావ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ యూ అని అన్నారు నా దగ్గరికి వచ్చేసరికి, నా హెయిర్ సాక్రిఫైస్ చేశాను కదా అని చెప్పి. ఏం గ్రాటిట్యూడ్ ఉంది, ఆమె చూడండి ఎలా ఎక్కిస్తున్నారు, మరి ఇదే నా గ్రాటిట్యూడ్. ఇది కరెక్ట్ పాయింటే. సంజన ఈజ్ ఏ ప్లేయర్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఓకే, మాస్ మీద వచ్చి అవన్నీ వద్దులే, ఆవిడవన్నీ డబల్ స్టాండర్డ్స్. సింపుల్. ఇక్కడ మాత్రం ఆమె ఓన్లీ ఇమాన్యుయల్గా సపోర్ట్ చేయాలనుకుంది, చేసింది. మిగిలిన వాళ్ళు కాఫీ వదిలేసుకున్న, జుట్టు కట్ చేసుకున్న వాళ్ళకి ఏమీ చేయలేదు. ఈమె స్ట్రైట్ అవే క్లియర్గా చెప్తుంది నా సపోర్ట్ ఇమాన్యుయల్ కానీ. సో వేరే వాళ్ళకి చూసినప్పుడు మాస్ మ్యాన్ చెప్పిన పాయింట్ కరెక్ట్, అది డబల్ స్టాండర్డ్స్. అది గ్రాటిట్యూడ్లు ఏమి చేయాలని కూడా అనుకోవట్లేదు, చూపించాలని కూడా అనుకోవట్లేదు, చెప్తుంది అంతే జస్ట్. నీ పాజిటివ్ ఏంటంటే మాస్క్ మ్యాన్ చెప్తాడు, మరి రితు చౌదరి పాజిటివ్. నీ పాజిటివ్ ఏంటంటే నీ ఒపీనియన్ స్ట్రాంగ్గా వాయిస్ అవుట్ చేస్తావు, ఒకళ్ళ షాడోలో నవ్వను. కరెక్ట్. నేను కూడా చెప్పాను కదా, మంచి ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి, డిఫెన్సివ్ స్కిల్స్ ఉన్నాయి, గట్టిగా మాట్లాడుతుంది. నీవు నెగిటివ్ ఏంటంటే యూ డోంట్ యాక్సెప్ట్ యువర్ ఫెయిల్యూర్స్. ఇది బాగానే ఉంది, కానీ ఈ మాట మాస్క్ మ్యాన్ చెప్తే నాకు దేంతో నవ్వాలో అర్థం కాలేదు. మనోడు ఏదో యాక్సెప్ట్ చేసినట్టు, అంటే ప్రీచింగ్ సింపుల్ కాబట్టి ఆయన ప్రీచ్ చేస్తున్నాడు, ఓకే ఇది కూడా రైటే, రితు చౌదరి యాక్సెప్ట్ చేయడు. బట్ మాస్క్ మ్యాన్ దానికంటే 100 రెట్లు యాక్సెప్ట్ చేయడు. ఎమోషన్కి వ్యాలిడ్ రీజన్ ఉండాలి. కరెక్ట్. నేను ఇందాక పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా, ఎమోషన్కి ఒక వ్యాలిడ్ రీజన్ ఉండాలి. రీతి ఏం చెప్తుంది తెలుసా, ఇక్కడతో సాయిరామ్ అని చెప్పి జోబులో చేసుకొని కిలోమీటర్ నడిచి వచ్చు. నాకు అంతేనండి, నేను హ్యాపీగా ఉన్నా కూడా ఏడుపు వస్తుందంట. అది కథ టాటా బై బై. తనూజ ఏమో సంజనకి ఏం చెప్తుందంటే, నా బాధ ఏం లేదండి, ఈ ఒక్క టాస్క్ ఓడిపోతే అంత ఫీల్ అవ్వను, బట్ మార్నింగ్ నుండి అంత కష్టపడి ఆడాను కదా, అందుకే బాధ వేసింది. అండ్ ఇక్కడ అందరూ స్ట్రాంగ్గా ఉన్నారు, అండ్ అందరూ వాళ్ళంత ఎఫర్ట్ మేము పెట్టలేకపోతున్నాం, వాళ్ళంటే స్ట్రాంగ్గా మేము ఉండలేకపోతున్నాం, సరిగ్గా పెడుతున్నామా లేదా అని చెప్పి ఇందాక రితుతో చెప్పి ఫీల్ అయ్యానండి. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ వ్యాలిడ్. మీరు క్రాస్ చెక్ చేసుకోవడం, రెట్రోస్పెక్ట్ చేసుకోవడం, మీ ఫిజికల్ స్ట్రెంత్ని ఎవాల్యుయేట్ చేసుకోవడం, మీ మెంటల్ ఎబిలిటీని ఎవాల్యుయేట్ చేసుకోవడం, ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్. మార్నింగ్ నుంచి కాదు, నేను 2 రోజుల నుంచి ఆడుతున్నారు, కరెక్ట్. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఒకడే గెలుస్తాడు, ఒకడే విన్నర్ అవుతాడు. అండ్ ఆ టాస్క్ ఏదైతే అయ్యిందో ఆ టాస్క్ ఒకవేళ ఇమాన్యుయల్ యాక్సెప్ట్ చేస్తే ఇమాన్యుయల్కి ఎన్ని డబ్బులు పడతాయి నెక్స్ట్ రౌండ్, ఆ పాయింట్లో ఆలోచించవచ్చు కదా, ఆలోచించట్లే. ఫస్ట్ థింగ్ అవన్నీ కాదు, 2 రోజుల నుంచి ఆడినా, 3 రోజుల నుంచి ఆడినా, బిగ్ బాస్ 105 డేస్ నుంచి ఆడే ఫార్మాటే కాబట్టి స్పోర్టివ్నెస్ ఇంపార్టెంట్. ఈ అమ్మాయికి స్పోర్టివ్నెస్ లేదు, ఫస్ట్ నుంచి లేదు. ఏమైనా అలగడం, రిక్వెస్ట్ చేయడం, బెగ్గింగ్ చేయడం, లేకపోతే గట్టిగా ఏడవడం. స్పోర్టివ్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్నిసార్లు మధ్యలో డిస్క్వాలిఫై చేయలేదు. పోనీ ఈమె ఫెయిర్గా ఆడి డిస్క్వాలిఫై చేస్తే ఈమె ఎంతైనా ఆడొచ్చు. అప్పుడు ఆ ఎమోషన్కి ఒక రీజన్ ఉంటుంది, మాస్ మ్యాన్ అన్నట్టు. ఈమె ఫెయిర్గా ఆడలే కదా, పౌల్ గేమ్ ఆడింది కదా. సంజన ఏమంటుంది, 11 ఇంకా 11 వారాలు ఉంది కదా, తను ఎందుకు బాధపడుతున్నావు అంటే, తనుజ ఈ వీక్ కష్టపడి ఆడాము, ఇమ్యూనిటీ టాస్క్లో కూడా డెమో డిస్క్వాలిఫై చేశాడు, బికాజ్ ఇద్దరివి మిస్టేక్ ఉంది కదా. అండ్ ఆ రూల్ బిగ్ బాస్ పెట్టాడు, బట్ ఈ రూల్ వీలే పెట్టారు. ఏమి తలయవా, బిగ్ బాస్ పెట్టడం కదా, ఎండ్ ఆఫ్ ద డే సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్. అక్కడ ఇద్దరు తప్పు ఆడారు, ఇక్కడ ఇద్దరు తప్పు ఆడినట్టే కదా. ఆయన తప్పు ఇన్ ద సెన్స్ ఆయన రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తారు తెలుసా, మొసలకన్నీ ఇలాంటి డైలాగులు. సుమన్ శెట్టి కానీ ఇచ్చేయాల్సింది, నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అప్పుడు ఇంకా ఏడుస్తారు, 2 బాత్రూమ్కి వెళ్ళి ఏడిచేస్తారు. అప్పుడు నేను ఓడిపోయి సుమన్ గారు విన్ అయినా నేను ఫీల్ అవ్వను, బికాజ్ ఆయన కూడా పాపం కష్టపడి ఆడారు కదా. ఇది సొల్లు, పెద్ద సొల్లు, గజ్జి సొల్లు. ఇక్కడ కావాలని చెప్పి సుమన్ శెట్టి అంటే మనంత మంచి మదర్ టెరెసా ఎవరూ లేరు అని చెప్పడం తప్ప, అక్కడ సుమన్ శెట్టికి విన్నిస్తే ఊరుకుంటారా, కరిసియం. తర్వాత బర్నీ ఏమో తనుజకి, ఇట్స్ ఆల్ అబౌట్ గేమ్ నాన్న, ఇంత హార్డ్గా తీసుకోకండి అంటే, తనుజ మార్నింగ్ నుంచి గేమ్స్ ఆడి ఓడిపోయాను కదా నాన్న, చాలా బాధగా ఉంది నాన్న అని చెప్పి బాధపడతారు తండ్రి కూతుర్లు. తర్వాత వాళ్ళు ఫౌల్ వచ్చేసరికి వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. ఇది ఇమాన్యుయల్కి మాట డైలాగ్. తర్వాత ఇమాన్యుయల్ చెప్తున్నారు కదా, స్క్రీన్ ప్లే ఎలా నడిచిందంటే 2 రకాలు. ఇమాన్యుయల్ కరెక్ట్గా చేసినా కూడా అందరిని వెళ్ళే పాపం అడుక్కుంటారు మాట, నేను చేసింది రైటా రాంగ్ అని. అందరికీ తెలుసు అది రైటే, తనుజ చేస్తున్న ఓవర్ అని. నువ్వు రైటే, బట్ తనుజ చేస్తున్న ఓవర్ అని ఎవడో చెప్పరు. నెక్స్ట్ రితు వచ్చి అక్కడ తుప్ప స్ట్రాటజీ అప్లై చేసింది, అందరికీ తెలుసు అది తుప్ప స్ట్రాటజీ అని. రితు వెళ్ళి అందరికీ అడుగుతుంది, కానీ ఎవడు చెప్పడు తుప్ప స్ట్రాటజీ అని. ఇదే స్క్రీన్ ప్లే. సో ఇమాన్యుయల్ దివ్య అడుగుతాడు, నేను ఏమైనా తప్పు చేశానా అంటే, దివ్య పర్ఫెక్ట్, నువ్వు తప్పు చేసావని ఎప్పుడు చెప్పేదాన్ని తెలుసా నేను. తర్వాత రౌండ్ రాము వెళ్ళినప్పుడు కొన్ని బ్లాక్లు మిస్ అయినాడు, మనోడు వెనక్కి కవర్ చేశాడు కదా, వెనక్కి కవర్ చేసి ఆడాడు చూసారా. ఒకవేళ కవర్ చేయకపోతే అప్పుడు నువ్వు చెప్పకపోయి ఉంటే అప్పుడు నేను చెప్తాను, బట్ నువ్వు అన్నీ కరెక్ట్గా చూసే చెప్పావు.
నువ్వు పర్ఫెక్ట్గా చేసి ఎప్పుడు నీ డెసిషన్ని నువ్వు క్వశ్చన్ చేసుకోక ఇమాన్యుయల్ అని చెప్పి పర్ఫెక్ట్ పాయింట్. అది అబ్జర్వేషన్ స్కిల్స్ అంటే. నీ డెసిషన్ ఎప్పుడు నువ్వు క్వశ్చన్ చేసుకోకండి. సేమ్ క్వశ్చన్ ఇమాన్యుయల్ వెళ్ళి సుమన్ శెట్టిని అడుగుతాడు. సుమన్ శెట్టి కూడా అన్నా నువ్వు కరెక్ట్గా ఆడావన్నా బాగా ఆడావని చెప్పి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు చూడండి, ఈ థింగ్లో ఈ డెసిషన్ తీసుకుంది ఇమాన్యుయల్. ఓకే, పవన్ కళ్యాణ్ కూడా సంచాలకు ఇక్కడ వీళ్ళు తప్పేం లేదు, ఆమె ఓవర్ యాక్షన్ చేసింది. మనోడు వెళ్ళి సారీ చెప్పడం ఏంటి? అసలు ఎందుకు సారీ చెప్పాలి? మనల్ని ఎవడో దేకలేనప్పుడు మనం ఎందుకు సారీ చెప్పాలి? దట్టు మనమేం మిస్టేక్ చేయలేదు. అంటే మీరు బిగ్ బాస్కి ఎందుకు వచ్చారు? బాండ్లు క్రియేట్ చేసుకున్నారుగా, సంతాప సభకు వచ్చారా చెప్పండి. పవన్ కళ్యాణ్ వెళ్ళి సారీ చెప్పడానికి వెళ్తే ఆమె అసలు సారీని యాక్సెప్ట్ చేసే టైప్లో కూడా లేకుండా వెళ్ళిపోయింది. మనోడు దానికి వెళ్ళి ఆ కంటైనర్ రూమ్లోకి వెళ్ళి ఏడుపుకి అర్థం ఉండాలి. సంజన ఏమో ఇక్కడ సంజన గారు ఎంత మంచి గేమర్ ఇక్కడే చెప్తా చూడండి. సంజనకి తెలుసు దివ్యానికిత బాగా ఆడుతుంది, మంచి ప్లేయరు, బయట నుంచి వచ్చింది, గొడవ పెట్టుకున్నారు, దీన్ని ఎక్కువసేపు డ్రాగ్ చేయకూడదు. కాబట్టి ప్యాచప్ ఆర్ ఆడియన్స్కి ఒకటి కన్వే చేయడం, నేను అంత పెద్ద ప్లేయర్ని అంటే నా ఎనిమీస్కి కూడా వెళ్ళి నేను వాళ్ళ స్ట్రెంత్లు వాళ్ళ పాజిటివ్లు చెప్తాననే యాంగిల్లో ఆమె చెప్పింది. ఏమంటే కుకింగ్ మానిటర్ దివ్య కుకింగ్ మానిటర్ జాబ్ సూపర్గా చేస్తున్నారు, మీరు బాగా చేస్తున్నారు, ఈ భలే చేస్తారండి, ఎంత కష్టపడి ఎంతసేపు చేసినా ఎవరైనా ఏమన్నా మంచి స్మైల్ తీస్తారండి. బిగ్ బాస్ 9లో కుకింగ్ డిపార్ట్మెంట్ అంటే నువ్వే దివ్య అని చెప్పి బిస్కెట్స్ అని ఆమె కూడా హ్యాపీగా ఏందిరా ఇవి నేనే స్ట్రాటజీ ప్లే చేస్తాను, నా దగ్గర రివర్స్ స్ట్రాటజీ. ఇప్పుడు ఆమె కౌంటర్ లేదు, ఇంక నవ్వడం తప్ప. దివ్య కూడా పెద్ద ప్లేయర్ అయితే కదా, తెలుసు సంజన ఏ రూట్లో వస్తుందని చెప్పి, బట్ ఆప్షన్ లేదు అక్కడ నవ్వడం తప్ప. ఇద్దరు ప్లేయర్లు మాట్లాడుకుంటున్నారు అన్నమాట. అది తర్వాత ఇమాన్యుయల్ మళ్ళీ శ్రీజని అడుగుతాడు డెసిషన్ గురించి. చెప్పాను ఇదే స్క్రీన్ ప్లే. శ్రీజ మళ్ళీ అలాగే చెప్తాను, నువ్వు కరెక్ట్గా ఆడేవు దిమ్ము, కరెక్ట్ డెసిషన్ తీసుకునేము, నువ్వేమో అలా రిగ్రెట్ అవ్వగా. తర్వాత సంజన ఏమో పవన్ కళ్యాణ్కి ఇమ్ముకి ఏం చెప్తుందంటే, మీ ఇద్దరిలో ఎవరైనా కెప్టెన్ నాకు ఓకేరా, కానీ నాకు ఇద్దరిలో ఒకరు కావాలి అంటే నేను ఇమాన్యుయల్ కోరుకుంటాను రా. ఎవడురా ఇస్తాడు బిడ్డ, ఎవడిస్తాడు కెప్టెన్సీ బ్యాడ్జ్? నా కోసం ఇచ్చాడు నా బిడ్డ. సో నేను ఒకళ్ళంటే నేను ఇమాన్యుయల్ అనుకున్నాను, మొఖమే చెప్పింది. తర్వాత శ్రీజ కళ్యాణ్కి చెప్పాను కదా, శ్రీజ లాంటి ఫ్రెండ్ కళ్యాణ్ కొనడం కళ్యాణ్ చేసిన అదృష్టం. కానీ కళ్యాణ్ దురదృష్టం ఏంటంటే అంత మంచి ఫ్రెండ్ని పక్కన పెట్టుకొని వేరే ఫేక్ ఫ్రెండ్స్ కోసం మంచి ఫ్రెండ్ ముందు ఏడవడం, అంత వాల్యుబుల్ ఎమోషన్స్ని అక్కడ కాల్చడం నాకు నచ్చలేదు. అరే నీది శ్రీజ అంటది, అరే నీదేం తప్పు లేదురా, వాళ్ళు అవాయిడ్ చేస్తే నువ్వు అవాయిడ్ చేయి, పర్ఫెక్ట్. దానికంటే ముందు ఫస్ట్ ట్రై చేయి, వెనకపోతే అవాయిడ్ చేయి, ఇది లక్షణం. పర్ఫెక్ట్గా చెప్పింది. దమ్మున్నోడు ఎవడైనా ఇలానే ఉంటాడు. నువ్వెందుకు అలా డౌన్ అయిపోతుంది, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుపుకి ఏమైనా అర్థం ఉందా? వాళ్ళు ఏమైనా నేను దేకుతున్నారా? లేదు. అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసురా ఆమె తప్పు చేస్తుందని, పర్ఫెక్ట్. అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు తప్పు చేస్తుందని, కానీ చెప్పరు. ఎందుకు? పెద్ద కంటెస్టెంట్ మళ్ళీ నెగిటివ్గా వెళ్తుంది. అదే ఆమె దగ్గరికి వెళ్ళి కన్సోల్ చేస్తే ఆమె క్రాస్ ఓటింగ్ మనకి హెల్ప్ అవుతుంది. ప్రతి ఒడు ఏదో ఒక యాంగిల్లో కమల్ హాసన్లే. కళ్యాణ్ ఏమంటాడంటే, ఏడిస్తే తప్పు కరెక్ట్ అయిపోతుందా? అవ్వదు కదా. ఆమెలా నేను గేమ్లో అరవచ్చు, బట్ అరవలేదు. నేను ఎన్నిసార్లు డిస్క్వాలిఫై అయినరా గేమ్స్లో, అన్ని పాయింట్లు బాగానే ఉన్నాయి బామర్ది. నేనేం చెప్తున్నా అంటే, నువ్వు ఇప్పుడు ఏడక, నువ్వెందుకు ఏడుస్తున్నావు? అది ఒకటి. నేను కూడా అరవచ్చు అన్నా, నువ్వు అరువు, నిన్ను ఎవడు ఆపొద్దు అన్నాడు. ఎందుకు నువ్వు కొంతమంది దగ్గర అరవడం అంటే? ఇప్పుడు నువ్వు దివ్య నీతో వచ్చి చెప్పింది, నీలో బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే నువ్వు అంతా బాగానే ఆడతావు, బట్ గేమ్లో నువ్వు టెంపర్ లూజ్ అయ్యి అరుస్తున్నావు. బట్ నువ్వు కొంతమంది అరుస్తున్నావు అని ఇక్కడే నువ్వు చెప్తున్నావు, నీ స్టేట్మెంట్ ఇది. ఆమె దగ్గర అరవవా అంటే ఎందుకు అంత బయాస్డ్గా ఉంటున్నావు? ఇదే ఆడియన్స్ చూస్తారు. ఎప్పుడు నువ్వు బయాస్డ్గా ఉండక, నీకు నిజంగానే టెంపర్మెంట్ ఇష్యూ ఉన్నప్పుడు ఎవరి దగ్గరైనా ఒకేలాగా నీ టోన్ ఉండాలి. సో నువ్వు అది చెయ్యి, అది నువ్వు కరెక్ట్ చేసుకుంటే అప్పుడు తోపు అవుతావు. లేదంటే నువ్వు ఎన్ని గేమ్లు విన్ అయినా ఆడియన్స్కి ఈ యాంగిల్ నచ్చదు. మార్నింగ్ నుంచి ఆడింది కరెక్టే, అందుకే ఫీల్ అవుతుంది. సారీ శ్రీజ ఏమంటుంది, అరే నువ్వు రూల్స్ కూడా 3 నుంచి 4 సార్లు చెప్పావరా, మిస్టేక్ యాక్సెప్ట్ చేయకపోవడం వాళ్ళ మిస్టేక్, పర్ఫెక్ట్. లేకపోతే అలా స్పూన్ ఫీడింగ్ చేస్తూనే ఉంటావా ఏంది? అప్పుడు స్పూన్ ఫీడింగ్ గురించి కూడా చెప్తే శ్రీజ మార్నింగ్ నుంచి ఆడింది కదా అందుకు ఫీల్ అవుతుందేమో, మార్నింగ్ కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేయి. ఇది కూడా ఓకే, అసలు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకు బొక్క ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఆల్రెడీ 3-4 సార్లు చెప్పా. సారీ వెళ్ళడానికి మధ్యలో సారీ చెప్పడానికి వెళ్ళే ఏదో యాటిట్యూడ్ చూపించినప్పుడు అసలు మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలిగా. పోను మన వల్ల ఏమైనా డెలిబరేట్గా మిస్టేక్ జరిగి వాళ్ళకి ఇంపాక్ట్ అయిందంటే లేదు, మనది మిస్టేక్ లేదు. ఆమె మిస్టేక్ చేసి ఆమె అంత ఏడి చేసి ఆమె మళ్ళీ బ్లేమ్ చేసేసి మనం సారీ చెప్పడానికి వెళ్తే హెడ్ టర్నింగ్లు ఇచ్చేస్తే మనం ఎందుకు దేకాలి? మాత్రం దేకుతాడేమో పవన్ కళ్యాణ్. ఇప్పుడు రితు కూడా పిలిచి మధ్యలో వెళ్ళిపోయిందిరా. ఇక్కడ ఏమవుతుందంటే మధ్యలో రితు చౌదరి పిలుస్తుంది,
అంటే ఏదో పాపం ఇన్ని కాసేపు వీడికి స్పేస్ ఇవ్వకపోతే మళ్ళీ వేరేగా అనుకుంటారని కాసేపు మాట్లాడి మళ్ళీ నేను తనుజ దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే నేను కూడా నీ దగ్గరికి వచ్చి కన్సోల్ చేస్తాను, నా పని అయిపోయింది అన్నట్టు. అది పవన్ కళ్యాణ్ కనిపెడతాడు. ఇప్పుడు కూడా రితు కూడా అనిపించింది మధ్యలో వెళ్ళిపోయిందిరా, ఫస్ట్ నాతో బాగుండేది కానీ ఇప్పుడు ఉండట్లేదు, నేను అడగొచ్చు బట్ నేను అలాంటివి పట్టించుకోనని. అంటే ఏంటంటే ఎలా వ్యాపారం, ముందు నువ్వు నన్ను ఏకిదానివి, పులిహోర కలిపేదానివి, ఇప్పుడు డిమాండ్ పవన్తో పులిహోర కలుపుతున్నావు, నేను అడగొచ్చు పులిహోర నాకు కూడా కలిపని, నేను అడగను ఎందుకంటే పులిహోర నాకు ఎకరం వచ్చింది. ఫస్ట్ థింగ్ నువ్వు ఎలాగా దూరం అవ్వడమే మంచిది పులిహోర కాంటెంట్ నుంచి. నువ్వు మళ్ళీ అది కవరుకుంటే మళ్ళీ నువ్వు పులిహోర రాజు అవుతావు. సేమ్ అప్లైస్ టు తనుజ. నువ్వు ఎప్పుడైతే వీళ్ళిద్దరి దగ్గర నుంచి దూరం అవుతావో అప్పుడే నీ గేమ్ స్టార్ట్ అవుతుంది. దివ్య కూడా డిస్కషన్లో జాయిన్ అవుతుంది, వాళ్ళు మాట్లాడుకుంటారు. శ్రీజ చెప్తుంది మాట డిమాండ్ పవన్ అద్భుతమైన బెదిరింపుల గురించి. నచ్చలేదు అసలు, ఏంద్రాడు అలా బెదిరిస్తున్నాడని. కళ్యాణే కదరా లెటర్ ఇచ్చాడు, లెటర్ దగ్గర సాక్రిఫైస్ చేసింది, టెనెంట్ ప్రమోషన్ దగ్గర. ఆ కృతజ్ఞత భావం డిమాండ్గా ఉండాలి కదా, లేదు ఆ మనిషికి లేదు. ఆ మనిషికి పులిహోర కంటెంట్ కలపడానికే వచ్చాడు. దివ్య అంటే యాక్చువల్గా డిమాండ్ గాడు అన్ని గేమ్ల్లో ఉన్నాడు రా, అన్నింటిలో స్క్రీన్ స్పేస్ ఉంది, స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, ఆడి చాలామంది ఆడించాడు. అండ్ పవన్ కళ్యాణ్ నాకు నీలో నచ్చింది ఏంటంటే నువ్వు అన్నీ బాగా ఆడుతావురా, కానీ ఆ యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూ నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. నువ్వు గట్టిగా మాటలు ఇసిరేస్తున్నావు, అరుస్తున్నావు, అది ఒకటి తగ్గించుకుంటే బాగుంటుంది అని చాలా క్లియర్గా చెప్తే, మనం ఏం చేస్తాం, మన డిఫాల్ట్ అది ఎలా తగ్గించుకుంటావు ట్రై చేస్తాను, నెక్స్ట్ నేను ట్రై చేస్తాను అని చెప్తాడు. అప్పుడు ఏమవుతుందంటే దివ్య మంచిపోయాడు. తనుజ ఎందుకు ఫీల్ అవుతుంది? తనుజ ఫీల్ అవ్వడం కంటే ఫ్లోరా ఫీల్ అయితే ఒక అర్థం ఉంది. అంటే నేను ఇందాక చెప్పాను కదా ఇద్దరివి ఎమోషన్లే, బట్ ఇక్కడ నాకు అర్థం ఉంది. ఎందుకంటే ఈ మాట ఇంకొక పర్సన్ వల్ల పాడైపోయింది. సేమ్ ఇద్దరు ఉదయం నుంచి ఆడుతున్నారు. ఆ మాట ఆమె బొక్క పెట్టుకుంది, ఫౌల్ ఆడేసింది. ఈమె ఫౌల్ ఆడలే, ఈమెకు ఇంకొకరి వల్ల ఇంపాక్ట్ అయ్యింది, ఇంకొకరు ఒక రాక్షస ప్రయత్నం చేయడం వల్ల. సో ఈమె ఏడుపుకి అర్థం ఉంది, ఆమె ఏమి అర్థం లేదని చాలా బాగా చెప్పారు దివ్య గారు. నేను చెప్పింది కూడా అదే. అండ్ ఫ్లోరా గారేమో అంత హల్చల్ చేసేలేదు, బాత్రూమ్కి లెటర్కి వెళ్ళి 2 గంటలు ఏడి చేసి ఇవేం చేయలే, బాధపడ్డారు, ఎమోషనల్ అయ్యారు. అరే ఏమరా మనుషులు ఎలా ఉన్నారు అని చెప్పి. లాస్ట్ డైలాగ్ ఇదే, రే పవన్ కళ్యాణ్ నువ్వు కెప్టెన్ అవుతావురా, నేను ఎవరికైతే సపోర్ట్ చేశానో వాళ్ళు అయ్యారా అంటే పాపం ఆమె చెప్పింది. కానీ ఆయన అన్నీ కెప్టెన్ ఏం అవ్వలేదు. మీరు ప్రోమో 1 చూశారు కదా, లాస్ట్కి రాము రితు ఉంటారు, బర్ణిమయ్య వస్తారు కదా, రితుని లేపేస్తాడు, రాము అలా కెప్టెన్ అవుతాడు. అదిదే మ్యాటరు. సో రాము హ్యాస్ బికమ్ ది 4th కెప్టెన్. సో ఓవరాల్గా జరిగింది ఇది. మీకేమనిపించింది? పవన్ కళ్యాణ్ ఏడుపుకి అర్థం ఉందా? శ్రీజ గారు స్టాండ్ ఎలా అనిపించింది? దివ్య గారు ఆ పాయింట్స్ ఎలా అనిపించాయి? తనూజ ఏడుపు ఎలా అనిపించింది? ఫ్లోరా సైని గారు ఏడుపు ఎలా అనిపించింది? రితు చౌదరిది రైటా రాంగా? ఇవన్నీ అంశాల మీద మీ అభిప్రాయం బలంగా కామెంట్ చేయండి. సాయంత్రంలో మధ్యాహ్నమో ఇంకో ప్రోమో వస్తే ఇంట్రెస్టింగ్, ఆ ప్రోమో ఆర్ ఈవినింగ్ ఓటింగ్ అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు ఈ వీడియోని వీక్షించండి. ఐ నో వీడియో లేట్ అయిందని చెప్పి, హెల్త్ కన్సర్న్స్ మనం ఏం చేయలేం. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.